50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాలు ఏర్పడినప్పుడు హిమాలయాలకు దిగువగా ఒక లోయ ఏర్పడి ఆ లోయలోకి నీరు వచ్చి చేరటంతో సుమారు 5,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మరియు 2,000 అడుగుల లోతైన అతిపెద్ద సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకి పశ్చిమాన ఉన్న పర్వత శ్రేణిలో పగులు ఏర్పడడంతో ఆ పగులు గుండా ఈ సరస్సులోని నీరంతా దిగువకి పారింది. అలా ఈ సరస్సంతా ఖాళీ అయిపోగా అందమైన కాశ్మీర్ లోయ ఆవిష్కృతమైంది. ఈ సరస్సుకి పశ్చిమంగా ఉన్న పర్వత శ్రేణిని పాంచాలదేవ పర్వత శ్రేణిగా, ఈ శ్రేణికి ఏర్పడిన పగులుని వరాహమూల అని, ఈ నీరు కిందకి పారిన మార్గం వితస్త నదిగా మారాయి. ఈ వరాహమూలనే బారాముల్లా అని, ఈ వితస్త నదినే జీలం నది అని, ఈ పర్వత శ్రేణినే పిర్పంజాల్ శ్రేణి అని ప్రస్తుతం పిలుస్తున్నాం. ఈ దృగ్విషయాన్నే నీలమత పురాణం లేక కాశ్మీర్ మహత్యంలో మన పురాణిక్ స్టైల్లో చెప్పటం జరిగింది. ఇప్పటిదాకా ఈ లోయలో దొరికిన పురావస్తు ఆధారాల ప్రకారం నేటికి 5,000 సంవత్సరాల క్రితం కొన్ని జనసమూహాలు వేట, చేపలు పట్టడం లాంటివి చేస్తూ, అలాగే కొద్ది మొత్తాల్లో గోధుమ, బార్లీ పండిస్తూ, వేసవి కాలాల్లో కాశ్మీర్ లోయలో జీవిస్తూ, చలికాలాల్లో లోయని వదిలి ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉండేవాళ్ళు. నేటికి 3,500 సంవత్సరాల క్రితం ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి చేరుకొని వేదాలు రాయటం మొదలుపెట్టారు. ఈ వేద సంస్కృతి నిదానంగా దేశ నలుమూలలకి ఈ ఆర్యుల ద్వారా చేరవేయబడింది. తమిళనాడులో అగస్త్యుడు, మనకి వశిష్ఠుడు ఎలా అయితే వేద సంస్కృతిని తెచ్చారో, ఈ లోయకి కశ్యప మహర్షి వేద సంస్కృతిని పరిచయం చేశాడు. అందుకే ఈ ప్రాంతాన్ని ఇతని పేరు మీద కశ్మీర్ అని పిలిచారు. నిజానికి ఈ వేదాలు సింధు మైదానంలో రాయబడిన, ఈ వేదాల మీద అధ్యయనం, ఈ వేద మంత్రాల సాధన ఈ కాశ్మీర్ లోయలోనే చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. దానికి నిస్సందేహంగా ఆహ్లాదకరమైన, సాధనకు అనుకూలమైన ఈ అందమైన లోయే కారణం. ఇలా ఈ లోయలో 1,200 సంవత్సరాల పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వేద సంస్కృతి ఎంతో అభివృద్ధి చెందింది. ఇలా ఎందరో వేద పండితుల్ని ఆకర్షిస్తూ ఈ లోయ నిత్యం వేదఘోషతో నిండి ఉండేది. అలెగ్జాండర్ దేశం మీద దాడి చేసే సమయానికి అభిసారుడు ఈ కాశ్మీర్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ కాశ్మీర్ లోయకు దిగువన ఉన్న పులస్త్య నగరం దాకా అలెగ్జాండర్ సైన్యాలు చొచ్చుకొని వచ్చాయి. ఈ పులస్త్య నగరాన్నే ప్రస్తుతం పూంచ్ అని పిలుస్తున్నాం. అభిసారుడు ఈ అలెగ్జాండర్కి గొప్ప బహుమతులు ఇచ్చి సంధి చేసుకున్నాడు. తరువాత అలెగ్జాండర్ ఈ దేశాన్ని, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన 65 సంవత్సరాలకి ఈ కాశ్మీర్కి పక్కనే ఉన్న తక్షశిలా ప్రావిన్స్కి గవర్నర్గా 18 ఏళ్ల యువరాజు మగధ సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం నుండి వచ్చాడు. ఈ యువరాజే తరువాతి కాలంలో అశోక ద గ్రేట్గా మగధ సింహాసనం ఎక్కి కాశ్మీర్ని తన రాజ్యంలో అంతర్భాగం చేసి బౌద్ధ మత ప్రచారం చేయించాడు. మొదటిసారిగా లోయలోకి ప్రవేశించిన బౌద్ధానికి జోజిల్లా పాస్, యాంకర్ లేక్, అలాగే పద్మపురాల్లో బౌద్ధ విహారాలు కట్టించాడు అశోకుడు. అలాగే పద్మపుర పరిసరాలలో మొదటిసారిగా కుంకుమ పువ్వు సాగుని మొదలుపెట్టించాడు. ప్రస్తుతం ఈ పద్మపురాన్నే కుంకుమ పువ్వుకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్యాంపోర్గా పిలుస్తున్నాం. అలాగే అశోకుడు కాశ్మీర్ లోయలో అశాంతికి కారణమవుతున్న మ్లేచ్చులని కూకటి వేళ్లతో సహా పెకిలించేశాడని రాజతరంగిణి గ్రంథం చెబుతుంది. అశోకుడు మాధ్యాత్మిక అనే బౌద్ధ భిక్షువుని కాశ్మీర్లోకి పంపించాడు. లోయలో కొండల చాటుగా జీలం నది ఒడ్డున రాజధాని నగరం కూడా నిర్మించాడు. ఈ నగరమే కాలగమనంలో శ్రీనగర్గా రూపాంతరం చెందింది. ప్రస్తుత శ్రీనగర్లోని పండ్రెతాన్లో కనిపించే శిథిలాలు ఆనాటి ఈ నగర ఆనవాళ్లే. ప్రస్తుతం ఈ శిథిలాల చుట్టూనే భారత మిలిటరీ కంటోన్మెంట్ ఉంది. 10వ శతాబ్దం వరకు ఈ ఆనవాళ్లు బాగానే కనిపించేవి. కానీ 10వ శతాబ్దంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అంతా నాశనమైపోయింది. కానీ ఒక పాత శివాలయం కొలనులో ఉండటం వల్ల దానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఆ శివాలయాన్నే ప్రస్తుతం పండ్రెతాన్లో మనం చూస్తున్నాం.
ఇలా ఈ అశోకుడు చేయించిన ప్రచారం వల్ల కాశ్మీర్ లోయలో 500కి పైగా బౌద్ధ విహారాలు ఏర్పడ్డాయి. కానీ అశోకుడు ఇంత చేసినా ఈ ప్రాంతంలో బౌద్ధం అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఎందుకంటే సనాతన సంస్కృత పండితుల ముందు బౌద్ధం ప్రభావం చూపలేకపోయింది. భారతదేశంలో ఎక్కడైనా బౌద్ధ గ్రంథాలని వాడుక భాష అయిన ప్రాకృతంలో రాయటం జరిగింది. కానీ ఈ కాశ్మీర్లో బౌద్ధ గ్రంథాలు సైతం సంస్కృతంలో రాయవలసి వచ్చిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆనాటి కాశ్మీర్ లోయ ప్రజలు సామాన్యులు కాదని. ప్రస్తుతం ఆజాద్ కాశ్మీర్లో ఉన్న శారదా పీఠం ఒకప్పుడు కాశ్మీర్లో విశ్వవిద్యాలయంగా ఉండేది. ఈ విశ్వవిద్యాలయాన్నే అశోకుడు నలందకు మార్చాడని, అదే ఆ తరువాతి కాలంలో నలంద మహావిశ్వవిద్యాలయంగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. కాశ్మీరీలు సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో కాకుండా తామే అభివృద్ధి చేసిన శారదా లిపిలో రాసేవాళ్ళు. ఎటువంటి లిపి లేని టిబెట్ దేశస్థులు కూడా ఈ శారదా లిపిలోనే తమ గ్రంథాలను రాసుకున్నారు. ఆ తరువాత 1వ శతాబ్దానికి యుక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో దేశదిమ్మరులుగా తిరిగిన ఒక ఇరానియన్ తెగ కాశ్మీర్ని ఆక్రమించింది. వీరినే చరిత్రకారులు కుషాణులు అని పిలిచారు. సామాన్య శకం 120 నాటికి ఈ కుషాణులు కనిష్కుడి నాయకత్వంలో ఉచ్చస్థితిని చూశారు. ఇతడు పురుషపురం అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దీన్నే ప్రస్తుతం పాకిస్తాన్లోని పెషావర్గా పిలుస్తున్నాం. ఈ కనిష్కుడు బౌద్ధ మతాన్ని అవలంబించేవాడు. ఇతని ప్రత్యక్ష ఆధ్వర్యంలోనే శ్రీనగర్కి సమీపంలోని కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సంగీతిలోనే బౌద్ధం మహాయాన హీనయాన శాఖలుగా విడిపోయింది. కాశ్మీర్లో బౌద్ధానికి విపరీతమైన ప్రచారం కల్పించిన ఈ కనిష్కుణ్ణి సామాన్య శకం 160లో పెషావర్లోని తన అంతఃపురంలో దాయాదులు మందపాటి వస్త్రంతో ఊపిరాడకుండా చేసి చంపేయటంతో కాశ్మీర్లో కనిష్కుడి శకం ముగిసింది. కనిష్కుడి మరణం తరువాత లోయలో బౌద్ధం క్షీణించింది. సుమారు 300 సంవత్సరాలు వివిధ రాజుల పరిపాలనలో ఉంది. వీరిలో గోనంద పరమ బౌద్ధ వ్యతిరేకి. ఇతను నీలమత పురాణం లేక కాశ్మీర్ మహత్యానికి తిరిగి ప్రచారం కల్పించాడు. ఆ తర్వాత వచ్చిన నార బౌద్ధ మతాన్ని చావుదెబ్బ కొట్టాడు. కాశ్మీర్ వ్యాప్తంగా అనేక బౌద్ధ విహారాలను ధ్వంసం చేయించాడు. ఆ తరువాత మధ్య ఆసియాలోని వోల్గా నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే భయంకరమైన సంచార ఆటవిక జాతి హుణులు 5వ శతాబ్దం ప్రారంభానికి భారతదేశంపై దండయాత్రలు చేయటం మొదలుపెట్టారు. వీరిలో మిహిరకుల అత్యంత పేరున్న రాజు. ఇతడు సకల అనే ఊరిని రాజధానిగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. దీన్నే ప్రస్తుతం పాకిస్తాన్లోని సైల్కోటగా పిలుస్తున్నాం. ఇతడు ఒక ఉన్మాది. మనుషుల్ని చంపటం హాబీగా పెట్టుకున్న మహానుభావుడు. మనుషుల్ని మృగాల కంటే హీనంగా చూసేవాడు. ఒకసారి తను తన ప్యాలెస్ కిటికీలో నుంచి చూస్తున్నప్పుడు ఒక ఏనుగు పక్కనే ఉన్న కొండను ఎక్కలేక కిందకి జారిపడిపోయింది. అప్పుడు ఇతను తన జీవితంలోనే మొదటిసారి మరియు చివరిసారి నవ్వాడు. అప్పటికి ఇస్లాం పుట్టడానికి ఇంకా 130 సంవత్సరాల సమయం ఉంది. అందుకే ఆధ్యాత్మికత అంటే తెలియని ఈ మధ్య ఆసియా ఆటవిక జాతులకి హిందూ ధర్మమో లేక బౌద్ధ ధర్మమో దిక్కుగా ఉండేవి. దీన్నే అనుసరిస్తూ ఈ మిహిరకుల శైవమతం తీసుకున్నాడు. ఇతడు కాశ్మీర్లో శివాలయాలను నిర్మింపజేశాడు. ప్రస్తుతం శ్రీనగర్లోని శంకరాచార్య కొండగా పిలుస్తున్న కొండ మీద శివాలయాన్ని ఇతడే కట్టించాడని ఒక బలమైన భావన ఉంది. ఈ హుణుల ప్రభావం తగ్గిపోయిన తరువాత సుమారు 200 సంవత్సరాల పాటు కాశ్మీర్ లోయలో అనేక మత సాంప్రదాయాలు, అలాగే అప్పుడే కొత్తగా పుట్టిన ఇస్లాం సాంప్రదాయం ప్రవేశించసాగాయి. ఈ సమయంలోనే శంకరాచార్యుల వారు కాశ్మీర్ని సందర్శించటం జరిగింది. శంకరాచార్య శ్రీనగర్లోని శంకరాచార్య కొండ మీద బస చేశారు. దేశంలో ఎక్కడా చూడని జ్ఞానవంతమైన సమాజాన్ని కాశ్మీర్లో చూసిన శంకరాచార్య ఈ కొండ మీదే సౌందర్య లహరిని రాయటం జరిగింది. ఆ తరువాత కాశ్మీర్ని కర్కోటక వంశం పరిపాలించింది. ఈ కర్కోటకులందరిలో లలితాదిత్య ముక్తపిడ చాలా గొప్ప రాజు. ఇతని రాజ్యం కాబూల్ నుండి బెంగాల్ దాకా విస్తరించి ఉండేది.
ఇలా అనేక దండయాత్రల్లో లలితాదిత్య చాలా సంపదనే సంపాదించాడు. ఈ సమయంలోనే కవి భవభూతిని బంధించి కాశ్మీర్కి తీసుకొచ్చి తన ఆస్థాన కవిగా చేసుకున్నాడు లలితాదిత్య. ఈ సమయానికి కాశ్మీర్లో కుదురుకోవటానికి అప్పుడే కొత్తగా లోయలోకి ప్రవేశించిన ఇస్లాం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండేది. కానీ రాజు లలితాదిత్య అంటే దడుచుకు చచ్చేవాళ్ళు. రెండు ఇస్లామిక్ తెగ నాయకుల మధ్య ఆనాటి ఒక ఉత్తరం ఈ విషయాన్ని మనకు చెబుతుంది. లలితాదిత్య భారతదేశ పెద్ద పెద్ద రాజులనే గొలుసులతో బంధించి మోకాళ్ల మీద కూర్చోబెట్టేవాడని, అంతటి హిందూ రాజు ఉండగా లోయలోకి మనం ప్రవేశించలేమని బాధపడుతూ రాసుకున్న ఉత్తరమది. ఇంతటి ఘన విజయాలకు గుర్తుగా ఈ లలితాదిత్య మార్తాండ సూర్య దేవాలయాన్ని కట్టించాడు. అనంతనాగ్ నుండి పెహల్గాంకి వెళ్లే దారిలో ఈ దేవాలయ శిథిలాలను నేటికీ చూడొచ్చు. అలాగే పరేష్పురం అనే పట్టణాన్ని కూడా నిర్మించాడు. దీన్నే పరేష్పూర్గా నేడు చూస్తున్నాం. అలాగే ఇతను కాశ్మీర్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆహారాన్ని వండుకోవటం కష్టం కాబట్టి 1,00,000 మందికి ఒకేసారి వండగల అతిపెద్ద వంటశాలను ఏర్పాటు చేసి అన్నదానం చేసేవాడు. ఇలా ఈ కర్కోటక రాజుల కాలంలో కాశ్మీర్ లోయ వేద పండితులకి తిరిగి స్వర్గధామంగా మారింది. భారత ఉపఖండంలోని అనేక మంది పండితులు ఈ కాశ్మీరీ పండితులని ఓడించాలని తహతహలాడేవాళ్ళు. ఆ తరువాత సామాన్య శకం 855 నుండి 1000 దాకా 150 ఏళ్ళు కాశ్మీర్ని ఉత్పల వంశం పరిపాలించింది. ఈ ఉత్పల వంశంలో అవంతివర్మన్ పేరున్న రాజు. ఇతను అవంతిపుర అనే నగరాన్ని, అలాగే అవంతిస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ దేవాలయాన్నే అనంతనాగ్ నుండి శ్రీనగర్కి వెళ్లే దారిలో అవంతిపురాగా చూస్తున్నాం. ఆ తరువాత 1000వ సంవత్సరం నుండి 1320 దాకా కాశ్మీర్లో లోహరా వంశం నాయకత్వంలో 300 ఏళ్ల పాటు అంతఃపుర కుట్రలు, హత్యలు, ఆత్మహత్యలతో కాలం గడిచింది. పిర్పంజాల్ శ్రేణిలోని లోహ్రా అనే తెగకు చెందిన దిడ్డా అనే యువరాణి కాశ్మీర్ రాజుని పెళ్లి చేసుకుని కాశ్మీర్కి రాణి అయింది. ఏమాత్రం నైతికత, మానవతా విలువలు లేని మహిళ ఈ దిడ్డా. భర్త చనిపోయిన దిడ్డా రాజ్యకాంక్షతో సొంత మనవళ్లనే అతి క్రూరంగా చంపించింది. అంతేకాదు తన మేనల్లుడు సంగ్రామరాజాని రాజును చేసి కాశ్మీర్లో లోహ్రా వంశం స్థాపనకు కారణమైంది. దీంతో మరొక మేనల్లుడు విగ్రహరాజు సింహాసనం కోసం పోటీ పడ్డాడు. దీంతో ఈ మేనల్లుళ్ల వారసులు 300 ఏళ్ల పాటు కాశ్మీర్లో అరాచకం సృష్టించారు. ఈ లోహ్రా రాజుల కాలంలో కాశ్మీర్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈ సంగ్రామరాజు రాజుగా ఉన్న సమయంలోనే గజనీ మహమ్మద్ కాశ్మీర్ లోయ మీదకు దాడి చేశాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కాశ్మీర్ సైనికుల పోరాటంతో లోయలోకి ప్రవేశించకుండానే గజనీ వెనుదిరిగాడు. గజనీ చేతుల్లో ఓడిపోయిన ఎందరో హిందూ రాజులు ఈ కాశ్మీర్ లోయలో తలదాచుకున్నారు. తరువాతి కాలంలో ఈ లోహ్రా వంశంలోనే హర్ష అనే రాజు పరిపాలించాడు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అనేక విషయాలను రాజతరంగిణిగా గ్రంథస్థం చేసిన కల్హణుడు ఇతని ఆస్థానంలోనే ఉండేవాడు. హిందూ రాజవంశాల్లో జరుగుతున్న నీతిమాలిన కుట్రలతో వేద సంస్కృతి పట్ల ఇతర మతాల్లో చాలా చులకన భావం ఏర్పడసాగింది. ఈ సమయంలోనే ప్రఖ్యాత వెనిస్ యాత్రికుడు మార్కోపోలో మంగోల్ చక్రవర్తి కుబ్లై ఖాన్ ఆస్థానానికి వెళుతూ 7 రోజులు కాశ్మీర్లో గడిపాడు. ఇక్కడి వారు విగ్రహారాధకులని, విగ్రహాలతో మాట్లాడించగలరని, అది చూసేదాకా ఎవరూ నమ్మలేరని, అలాగే ఒంటికి బూడిద పూసుకొని జడలు కట్టిన జుట్టుతో దిగంబరంగా ఎందరో ఈ లోయలో తిరుగుతూ ఉంటారని, వారిని సామాన్య ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారని తన ట్రావెలాగ్లో రాసుకున్నాడు. సామాన్య శకం 1322లో చంగీజ్ ఖాన్ మనవడు ఖాదిర్ ఖాన్ 70,000 సైన్యంతో కాశ్మీర్ లోయపై దాడి చేశాడు. శ్రీనగర్ని తగలబెట్టాడు ఈ అనాగరికుడు. గొప్ప సంపద, సుమారు 50,000 మంది బ్రాహ్మలు మరియు బానిసలని తీసుకొని తిరిగి వెళుతూ దేవ్సర్ కనుమ దగ్గర భయంకరమైన మంచు తుఫాన్లో చిక్కుకొని చనిపోయాడు. ఈ ఖాదిర్ ఖాన్ సృష్టించిన అలజడిలో కాశ్మీర్ లోయలో అనాథగా మిగిలిన యువరాణి కుతరాణిని టిబెట్ బౌద్ధ మతస్థుడు రెంచన్ షా వివాహం చేసుకుని కాశ్మీర్కి రాజయ్యాడు. ఈ రెంచన్ షా మంత్రే మహమ్మదీయుడైన షామీర్.
ఈ రెంచెన్ షా కాశ్మీర్ లోయలో అనైతికంగా ప్రవర్తిస్తున్న హిందువులని అసహ్యించుకోవటం మొదలుపెట్టి ఇస్లాం మతం తీసుకున్నాడు. అంతేకాదు హిందువులని తీవ్రంగా హింసించేవాడు. ఇది కుతరానికి నచ్చేది కాదు. తరువాత రెంచెన్ షా చనిపోవడంతో కుతరాని ఉదయ అనే హిందూ రాజును వివాహం చేసుకుంది. ఈ ఉదయన 12 ఏళ్ల పాటు కాశ్మీర్ని పరిపాలించి చనిపోయాడు. ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మహమ్మదీయ మంత్రి షామిర్ కుతరాణిని నిర్బంధించి తనని పెళ్లి చేసుకోమని బలవంతం చేయసాగాడు. కాశ్మీర్ రాజ్యం మహమ్మదీయుల పరం కావటం కుతరానికి ఏమాత్రం ఇష్టం ఉండింది కాదు. షామీర్ రాజ్యంలోని హిందువులని, రాణి సానుభూతి పరులని హింసించటం మొదలుపెట్టాడు. దీంతో నిస్సహాయురాలైన కుతరాణి షామీర్తో వివాహానికి ఒప్పుకుంది. ఎంతో సంతోషంతో అలంకరించుకొని వివాహ వేదిక దగ్గరికి షామీర్ వచ్చి రాగానే తనని తాను పొడుచుకొని చనిపోయింది కుతరాణి. ఇలా ఈ లోహ్రా వంశం దిడ్డాలాంటి నైతికత లేని స్త్రీ మూలాన మొదలై తన వాళ్ల కోసం ప్రాణాన్ని కూడా ఇచ్చిన కుతరాణి లాంటి వీర మహిళతో అంతమైంది. షామీర్ కాశ్మీర్కి రాజుగా ముస్లిం వంశాన్ని స్థాపించాడు. సుమారు 2800 సంవత్సరాల పాటు హిందూ రాజ్యంగా ఉండిన కాశ్మీర్లో ఒక మహమ్మదీయుడు రాజయ్యాడు. ఈ షామీర్ వంశం దగ్గర నుండి స్వతంత్రం వచ్చేదాకా ఉన్న కాశ్మీర్ చరిత్రని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.